హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ కంటెండర్స్ అయితే ఎవరయ్యారో ఇప్పుడు చూసేద్దాం. ఒక పెద్ద వీడియో అయితే చేశాను, ప్లీజ్ దాన్ని చూడండి. దాంట్లో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు ఎలా అయ్యారో కూడా దాంట్లో చాలా క్లియర్గా అయితే చెప్పేస్తున్నాను. సో ఇప్పుడైతే తనూజ, అలాగే రీతు, డేమాన్ పవన్ వీళ్ళ ముగ్గురు అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారని టాక్ అయితే బాగా వినపడుతుంది. తనూజాకు మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఫేవరెటిజం అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడ మాధురి గారు ఆల్మోస్ట్ 3000 రూపీస్ ఎక్కువ ఈమెకి ఇవ్వడం వల్ల ఈమెకి అందరికంటే హైయెస్ట్ అమౌంట్ 7500 ఈమె దగ్గర ఉండడం వల్ల ఫస్ట్ కంటెండర్ అయితే ఈమె అయిపోయిందంట. ఇక సెకండ్ వచ్చేసి రీతుకైతే బిగ్ బాసే ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఆమె పాయింట్స్తో సంబంధం లేకుండా ఈమె ఎక్కడో 7th ప్లేస్లో ఉంది 2500తో. కానీ ఈమెకు ఒక మంచి టాస్క్ ఇచ్చి అది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది కాబట్టి ఈమె కూడా కంటెండర్ అయిందంట. ఆ టాస్క్ ఏంటో అనేది నేను పెద్ద వీడియోలో చెప్పున్నాను, చూడండి. అలాగే ఇక్కడ డేమాన్ పవన్కి కూడా తన దగ్గర అయితే 2100 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే గౌరవ్తో పాటు గౌరవ్ దగ్గర మాత్రం 1300 ఉన్నాయి, కానీ డీమాన్ దగ్గర 2100 మాత్రమే ఉన్నాయి. ఇది రమ్య అయితే తనకి డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తుంది. బట్ ఇతను కూడా తక్కువ అమౌంట్ ఉన్నా కానీ ఇతను కూడా కంటెండర్ అంటే ఇది కూడా ఎలాగో చూడాల్సి ఉంది. బట్ వీళ్ళు ముగ్గురు ప్రస్తుతానికి కంటెండర్స్. ఇక ఇంకెవరు వస్తారో చూడాల్సి ఉంది. తర్వాత వాళ్ళ ప్లేసెస్ ఏంటి ఇంకొక